జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి యూరియా కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంట వేసి నెల రోజులు అవుతుందని, పంట కీలకమైనటువంటి దశలో యూరియా ఇవ్వాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని, ఒకవైపు ప్రకటనలకు సరిపడినంత యూరియా ఉందని చెప్పినప్పటికీ గంటల తరబడి వేచి చూస్తే ఒక బస్తా మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు మండలాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, పెద్దవంగర, తొర్రూరు మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై శ్రేణులందరికీ కూడా నిర్దేశం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం కారణమని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వైఫల్యంతోనే వాళ్ళ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినన్ని రోజులు రైతులు స్వర్ణయుగాన్ని చూశారన్నటువంటి అంశాన్ని ఎర్రబెల్లి దయాకర్రావు వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికుడు రాజయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్మికులంతా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. రాజయ్య కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు రాజయ్య కుటుంబంలో 2 ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా గండ్ర డిమాండ్ చేశారు.